నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం పెన్షన్ను పెంచి 1వ తేదీన అర్హులందరికీ అందజేశామని వెల్లడించిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఏపీకి ప్రత్యేక హోదా కోసం గత 10 ఏళ్ల నుండి డిమాండ్ చేస్తూనే ఉన్నామని వెల్లడించిన అరకు ఎంపీ తనుజారెడ్డి లడఖ్ వద్ద నది దాటే క్రమంలో మృతి చెందిన 5గురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 3 మృతదేహాలు గన్నవరం విమానాశ్రయానికి చేరిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం పెన్షన్ పెంచి 1వ తారీఖున అర్హులందరికీ అందించినట్లు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సహకారంతో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో పలు డివిజన్లలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బందితో కలిసి నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం పెన్షన్ను పెంచి 1వ తేదీన అర్హులందరికీ అందించామన్నారు. ప్రజలకు చెప్పిన సూపర్ 6 పథకాలను అందే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీని అత్యంత మెజార్టీతో గెలిపించడం జరిగింది. మన నియోజకవర్గంలో కూడా 60% ప్రజలు ఓటు వేసి ఎన్డీఏని గెలిపించారు. భారతీయ జనతా పార్టీ తరపున నేను ఎమ్మెల్యేగా ఉంటే జనసేన, తెలుగుదేశం పార్టీ ఇద్దరి మద్దతుతో గెలవడం జరిగింది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం గత 10 ఏళ్ల నుండి డిమాండ్ చేస్తూనే ఉన్నామని అరకు ఎంపీ తనుజారాణి లోక్సభలో చెప్పారు. ఎన్డీఏ అధికారంలో ఉండేందుకు టీడీపీ మద్దతు అవసరం. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఇదే సరైన సమయమని పార్లమెంటు సమావేశాల్లో పేర్కొన్నారు. మరొక వైపు ఏపీలో హింసాత్మక రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని వైసీపీ మద్దతుదారులపై టీడీపీ దాడులు చేస్తోందని ఆరోపించారు. One more issue, sir. As a party, we have demanding the special category status for the last 10 years, sir. Now the NDA government required the support from the TDP to stay in the power. This is the opportune time for the central government to grant the special category status to the Andhra Pradesh, sir. However, rather than demanding the special category status over the last 5 weeks, the ruling party in Andhra Pradesh is sponsored and enhanced the brutal wave organized the violence in the leadership and the cadre and sympathizers of the YSR Congress party, sir. The TDP government has been using the JCB vehicles to demolish the homes of YSR Congress party supporters, especially these of SCs, STs and the OPCs. They are also demolished the central party office, sir, in the Tadipalli and the 26 other districts. Please conclude. Thank you so much, conclude. లడఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన 5గురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు 3 మృతదేహాలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఆర్మీ సైనికులు గౌరవ వందనం సమర్పించారు. వాస్తవాధీన రేఖ సమీపంలో T-72 యుద్ధ ట్యాంకులో వెళ్తున్నప్పుడు లేబ్ కు 148 కిలోమీటర్ల దూరంలో మంచు కరిగి శ్యోక్ నదికి వరదలు వచ్చి ట్యాంకు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి ముత్తుమూల రామకృష్ణారెడ్డి మృతి చెందారు. ఈ ప్రమాదంలోనే కృష్ణా జిల్లా పెడన మండలం చేవేంద్ర గ్రామానికి చెందిన సైనికుడు సాదరబోయిన నాగరాజు మరణించారు. ధనలక్ష్మి వెంకన్నల కుమారుడైన నాగరాజుకు 5 ఏళ్ల క్రిందట మంగాదేవితో పెళ్లయ్యింది. వారికి 1 ఏడాది పాప ఉంది. నాగరాజు సోదరుడు శివయ్య కూడా సైనికుడిగా సేవలందిస్తున్నారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్ కు చెందిన సుబాన్ ఖాన్ కూడా మరణించారు. ఇతను 17 ఏండ్ల క్రితం సైనికుడిగా చేరి అంచెలంచెలుగా హవాల్దార్ స్థాయికి ఎదిగారు.
విజయవాడ మున్సిపల్ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా తీర్చిదిద్దుతామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తూ 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో విద్యార్థులతో 100% ఉత్తీర్ణత సాధించగలుగుతున్నారంటూ గుర్తు చేశారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులు గ్రహించాలన్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో భాగంగా స్కూల్ కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెంట్రల్ నియోజకవర్గం దుర్గాపురంలోని టి వెంకటేశ్వరరావు మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్, బ్యాగ్, షూ, టెక్స్ట్ నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరై విద్యార్థులకు స్కూల్ కిట్స్ అందజేశారు. గత ప్రభుత్వం నాడు నేడు పేరిట అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. తమ హయాంలో పాఠశాలలను కార్పొరేట్ స్కూల్కి దీటుగా తీర్చిదిద్దుతూ విద్యార్థులు 100% విజయం సాధించేలా కృషి చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు అంకిత భావంతో విద్యా బోధన చేస్తూ పిల్లల్లో ఉత్తమ ఫలితాలు సాధనకై కృషి చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీవీ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాల అధ్యాపకేతర సిబ్బంది సహా స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. పాఠశాలలో చదివే పిల్లల్ని తెలుగుదేశం ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని తమ సొంత పిల్లల్లాగా, మా సొంత పిల్లల్లాగా చూసుకుంటమే కాకుండా వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలన్నింటిని కూడా ఏర్పాటు చేస్తూ కార్పొరేట్ స్కూల్స్కి దీటుగా గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని దీటుగా చదివించే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి అండగా ఉండేదానికి ముందుకు వస్తూ ఉంది. ఈరోజు వాళ్ళకి అన్ని రకాలుగా యూనిఫామ్స్, స్కూల్ బ్యాగ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, అలాగే షూసు, ఇదే కాకుండా డిక్షనరీసు, అలాగే మధ్యాహ్న భోజనం, అన్ని రకాలుగా వాళ్ళకి సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. స్కూళ్ళల్లో చదువు చెప్పే టీచర్స్ కూడా అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే గత సంవత్సరం 92% టీవీఆర్ స్కూల్లో ఉత్తీర్ణత శాతం. ఈ సంవత్సరం 105 మంది 10th క్లాస్ పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ 100% పాస్అవుట్ అయ్యే విధంగా చర్యలు తీసుకునే విధంగా టీచర్స్ టార్గెట్ పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. 1 గంట అదనంగా అయినా 10th క్లాస్కి స్పెషల్ క్లాసులు కండక్ట్ చేసి వాళ్ళకి ఏదైతే టీచర్స్ సొంత పిల్లలు ఉన్నారో ఆ పిల్లలతో పాటు సమానంగా ఈ పిల్లలను కూడా చదువుల్లో ముందుగా అన్ని రకాలుగా ముందుకెళ్ళేటట్టుగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కార్పొరేట్ స్కూల్స్కి దీటుగా పనిచేస్తున్న గవర్నమెంట్ స్కూల్స్లో పెద్ద ఎత్తున సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అడిషనల్ స్కూల్స్ రూమ్స్ కూడా కట్టిస్తూ ఉన్నాం. క్లాస్ రూమ్స్ కూడా కట్టిస్తూ ఉన్న సందర్భంలో పెద్ద ఎత్తున గవర్నమెంట్ స్కూల్స్ని పిల్లల్ని అందరినీ కూడా దీంట్లోకి వచ్చేటట్టుగా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటాం. వీళ్ళందరికీ భవిష్యత్తు తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలియజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జూలై 1 సోమవారం నుండి ఆగస్టు 31వ తేదీ వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టి డయేరియాను సమర్థవంతంగా అడ్డుకోవడంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ సృజన అధికారులతో కలిసి స్టాప్ డయేరియా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అతిసార వ్యాధి అంటే ఏమిటి, దీన్ని ఎలా నివారించాలి, ORS, జింక్ ఉపయోగాలు తదితరాలపై అవగాహన కల్పించాలన్నారు. అతిసార వ్యాధి నుంచి చిన్నారులకు రక్షించేందుకు క్షేత్రస్థాయిలో ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధులను నివారించడానికి వైద్య శాఖ అధికారులు కృషి చేయాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు. జకంపూడిలో వైద్య శాఖ అధికారులతో డయేరియా అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెంచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి నాయక్ పాల్గొన్నారు.
పెన్షన్లు పంపిణీ చేసే ఉద్యోగులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన వారే అని వైసీపీ నేత పోతిన మహేష్ అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ పెన్షన్ పంపిణీలో దేశం మొత్తంగా ఉదయం 6 గంటల నుండి ఇచ్చే సంప్రదాయం జగన్ తీసుకొచ్చారన్నారు. 1,30,000 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి 1,30,000 సచివాలయ సిబ్బందిని నియమించింది జగనే అనే విషయం ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. మరొక ముఖ్యమైన విషయం, ఇవాళ పెన్షన్లు పంపిణీ చేశారు, మంచిది. కానీ ఈ మంచి చేయడానికి కారణం ఎవరు? ఈ మంచి చేయడానికి అసలు ఎవరు దీన్ని ఒక సంస్కరణ దిశగా తీసుకొచ్చారు? ఎవరు దీన్ని 60 నెలల పాటు నిక్కచ్చిగా అమలు చేశారు అన్నటువంటి అంశాలని ప్రజలందరూ కూడా బలంగా గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెల కాదు, దగ్గర 60 నెలల పాటు దేశ చరిత్రలోనే కని విని ఎరుగని విధంగా నెలలో మొట్టమొదటి రోజున 1వ తేదీ ఉదయాన్న 6ంటికి పెన్షన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు ఎప్పుడన్నా ఉందా? 1వ తారీఖు ఉదయం 6 గంటలకే పెన్షన్ ఇచ్చినటువంటి సాంప్రదాయం కానీ సంస్కృతి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ఎవరన్నా అమలు చేశారా? దీనికి కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ఈ రోజున 3,000 రూపాయల పెన్షన్ని 4,000 చేశాం అంటున్నారు. 4,000 చేశాం, మొన్న 2-3 నెలల ఏరియాస్ కూడా ఇచ్చామని చెప్తా ఉన్నారు. మీరు పంపిణీ చేయడానికి వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగినాయి అంటున్నారు. మరి ఎవరిచ్చారు పెన్షన్లు? ఎవరిచ్చారు? సచివాలయ సిబ్బంది ఇచ్చారు. మీరే కదా చెప్పారు, సచివాలయ సిబ్బంది ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 15,000 సచివాలయాల్ని 1,40,000 సచివాలయ ఉద్యోగస్తుల్ని నియామకం చేసింది ఎవరు? నిర్మించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈ రాష్ట్రంలో 15,000 సచివాలయాలు నిర్మించి 1,40,000 పైచిలకు సచివాలయ ఉద్యోగస్తుల్ని నియామకం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఆ వ్యవస్థని మీరు ఈరోజు ఉపయోగించుకొని పెన్షన్లు పంపిణీ చేశారన్నటువంటి వాస్తవాన్ని మరుగున పరచాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ పథకం అమలు విధానాన్నే కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. అంతే తప్పించి ఇందులో కొత్త ఏమీ కూడా లేదు. 1వ తారీఖున ఉదయం 6 గంటలకి ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేటువంటి పెన్షన్ విధానాన్ని ముమ్మాటికి అమలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రోజున పెన్షన్ పంపిణీ చేసింది సచివాలయాల ద్వారా సచివాలయ సిబ్బందే. మళ్ళీ చెప్తున్నాం, సచివాలయ నిర్మాణం చేసింది, ఉద్యోగస్తుల నియామకం చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. ఇందులో కూటమి కొత్తగా సాధించింది ఏంటో కూడా వారు చెప్పాలి, ప్రజలు కూడా గ్రహించాలని తెలియజేస్తాను. వర్షాకాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ సూచించారు. మలేరియా, డెంగ్యూ, డయేరియా సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండేందుకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. వీఎంసీ కార్యాలయంలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం గోడ పత్రికను వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ఆవిష్కరించారు. వర్షాకాలం వల్ల డెంగ్యూ, మలేరియా, అతిసార వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వర్షాకాలం మొదలైన తరువాత వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, నీరు నిల్వ ఉండకుండా ప్రజలందరూ ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని సూచించారు. డయేరియా క్యాంపెయిన్ను ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూనే ఉంటామని తెలియజేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అంటే విజయవాడ సిటీ లో ఉన్న ప్రజలకి అందరికీ విజ్ఞప్తి. ఇప్పుడు వర్షాకాలం మొదలైంది, చాలా భారీగా వర్షం కూడా కొన్ని రోజు ఇప్పటివరకు మనం చూసాము. మీ అందరికీ తెలుసు, వర్షాకాలం మొదలైన తర్వాత ఈ వ్యాధి కూడా మొదలవుతాయి. దీంట్లో మరీ ముఖ్యంగా డెంగ్యూ కానీ, మలేరియా కానీ, అలాగే కొన్ని చోట్ల డైరియా కూడా మనకి రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. మన డెంగ్యూ, మలేరియా సంబంధించి యాంటీ లార్వా యాక్టివిటీస్ ప్రతిరోజు ప్రతి ఒక్క ఏరియాలో చేస్తూనే ఉంటాము. స్ప్రేయింగ్ కానీ, ఫాగింగ్ కానీ చేస్తూనే ఉంటాము. బట్ కానీ మీరందరూ గమనించాలి, డెంగ్యూ అంటే
మంచి నీళ్ళతో, మురుగు నీళ్ళతో కాకుండా మంచి నీళ్ళతో లేకపోతే వర్షం నీళ్ళలో ఉన్న ఈ లార్వా ద్వారా మాత్రమే వస్తుంది. కాబట్టి మీ ఇంట్లో ఉన్న ఈ పైన ఉన్న ట్యాంక్ కానీ, తర్వాత ఖాళీ సామాన్లు కానీ, టైర్లు కానీ, కొబ్బరి బండ్లు కానీ ఈ అంతా ప్రతి శుక్రవారం ఫ్రైడే ఈ ప్రోగ్రాం కింద మీరు ఖచ్చితంగా క్లీన్ చేయాలి. ఈ రోజు నుంచి మనం ఇది కొంచెం గట్టిగా ప్రతి ఒక్క వార్డ్కి వెళ్ళి, ప్రతి ఒక్క సచివాలయం దగ్గర వెళ్ళి, మన ఏఎన్ఎంస్ కానీ, మన సచివాలయంలో ఉన్న శానిటరీ సెక్రటరీస్ కానీ మనం ప్రజలకి ఈ అవేర్నెస్ మనం ఇస్తున్నాము. దీనికోసం ఒక పోస్టల్ కూడా ఈరోజు మనం రిలీజ్ చేసాము. దయచేసి పబ్లిక్ ప్రతి ఒక్కరి నుంచి ఈ మనకి సపోర్ట్ ఉంటేనే మనం ఈ డెంగ్యూ కానీ, మలేరియా కానీ కేసెస్ మన విజయవాడలో తగ్గించవచ్చు. ఒకవేళ మీకు ఇలాంటి జ్వరం కానీ, తర్వాత డెంగ్యూ ఆర్ మలేరియా ఇలాంటి ఒక సందేహాలు ఉంటే దగ్గర ఉన్న యూపీఎస్సీకి వెళ్ళి ఇమీడియట్లీ అక్కడ టెస్టింగ్ చేయించండి. ఒకవేళ పాజిటివ్ ఉంటే, బికాస్ అక్కడ పాజిటివ్ వచ్చింది అంటే క్వారంటైన్ ఫెసిలిటీ మనం అక్కడ క్రియేట్ చేయాలి. దాదాపు ఒక 50 మీటర్ రేడియస్లో మనం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అక్కడ పైరోథినం స్ప్రే కానీ, అబేట్ స్ప్రేయింగ్ కానీ మనం చేస్తాము. దయచేసి మీ ఇంటి దగ్గర ఎక్కడైనా మలేరియా లేకపోతే డెంగ్యూ ఇలాంటి కేసెస్ వచ్చింది అంటే మన కాల్ సెంటర్ కానీ లేకపోతే యూపీఎస్సీ ఖచ్చితంగా మీరు తెలియపరచండి. ఇది కాకుండా ఈరోజు నుంచి ఒక నెలకి స్టాప్ డైరియా క్యాంపెయిన్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది, స్టాప్ డైరియా క్యాంపెయిన్ కూడా మనం స్టార్ట్ చేసాము. దీంట్లో పర్సనల్ హైజీన్ మీద ముఖ్యంగా మనకి ఫోకస్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. దయచేసి మీరు తినే ఫుడ్ కానీ, తర్వాత మీరు తాగే నీళ్ళు మరీ ముఖ్యంగా మీరు హీట్ చేసుకొని, బాయిల్ చేసుకొని మీరు తాగాలి. అది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అది కూడా మీరు ఎక్కడి నుంచి మీరు నీళ్ళు చూసుకుంటారు అది కూడా కొంచెం శుభ్రంగా ఉంటే, మీ ఇంటి పైన ట్యాంక్ శుభ్రంగా ఉంటే, మీ దగ్గర ఉన్న ఈ యుటెన్సిల్స్ శుభ్రంగా ఉంటే ఇలాంటి వ్యాధి మన వైపు రాకుండా మనం చూడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ విజయవాడ సిటిజన్స్ అప్రమత్తంగా ఉండాలి. అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి ఏదైనా ఇష్యూ ఉంటే చెప్పాలి. అది మీడియా మిత్రుల ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి సంఘాలు దేశవ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగిందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్ తెలిపారు. నీటి అక్రమ తవ్వకాలపైన ఆరోపణలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా దారుణమంటూ మండిపడ్డారు. బాలోత్సవ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు బంద్ వాల్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం చేపట్టిన విచారణలో ఎలాంటి పురోగతి లేదని చెప్పారు. పీజీ విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను రద్దు చేసి మరోసారి ఎగ్జామ్ నిర్వహించాలని కోరారు. దేశవ్యాప్తంగా జూలై 4వ తేదీన విద్యా సంస్థలు బంద్కు పిలుపిస్తున్నాం. ఇప్పటికే దేశంలో చర్చ జరుగుతూ ఉంది, పార్లమెంట్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. నీట్ యూజీసీ ఎగ్జామ్స్ లీకేజ్ జరిగింది. ఇప్పటికీ కేంద్రంలో ఉన్న మోడీ గారు దీనికోసం మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు పాలిస్తాను, ఇజ్రాయెల్ యుద్ధానికి ఆపుతానంటున్నారు, కానీ ఈ నీటి అవకతవకలపైన, లీకేజీలపైన ఇప్పటికీ జరగట్లేదు. ఈ 5 సంవత్సరాల్లో 65 పేపర్లు లీకేజీలు జరిగినాయి. ఇప్పటికీ మోడీ గారు మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పటికీ విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహిస్తామని మధ్యలో ఆపారు. కాబట్టి వెంటనే విచారణ జరపాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని. అలాగే ఇంతవరకు విద్యాశాఖ మంత్రి మాట్లాడలేదు, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని. వాటితో పాటు పాఠశాలలు దేశవ్యాప్తంగా 45,000 పాఠశాలలు మూసివేశారు. మూసివేసిన పాఠశాలని తెరవాలని. వాటితో పాటు పిహెచ్డి అడ్మిషన్లో పూర్తిగా నెట్ క్వాలిఫైడ్ అని చెప్పాలని చెప్తున్నారు. పాత పద్ధతిని నిర్వహించాలని ఈ డిమాండ్లతో విద్యార్థి సంఘాలు అన్నీ కలిపి దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ చేస్తున్నాం. విద్యార్థులు, మేధావులు భాగస్వామ్యం కావాలని, జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎల్ రాజశేఖర్, పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని. దాదాపు దేశంలో 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేశవ్యాప్తంగా లీకేజీలు నడుస్తూ ఉన్నాయి. గడిచిన 5 సంవత్సరాలు 65 పేపర్లు లీక్ చేసిన అనంతరం మరలా ఈ దేశంలో దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలతోటి నరేంద్ర మోడీ ఆడుకున్న పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు జూలై 4న బంద్కు పిలుపునిస్తున్నాయి. ఇప్పటికే మొత్తం ప్రాథమిక పాఠశాల విద్యను ధ్వంసం చేసిన మోడీ ఇప్పటికే మళ్ళీ ఉన్నత విద్యారంగం ధ్వంసం చేయాలని చూస్తున్న పరిస్థితిని ఖండిస్తూ ఉన్నాం. మరొక వైపున అంతర్జాతీయంగా ఇరాన్ లాంటి దేశాల మీద యుద్ధం చేసినప్పుడు వాటిని పరిష్కరించాలని చెప్పిన మోడీ ఈ నెల 4వ తారీఖున దేశవ్యాప్తంగా కూడా విద్యా సంస్థలకి బంద్కు పిలిపియాలని చెప్పి విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణతో ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈ ప్రభుత్వమే లీకేజీ ప్రభుత్వం అని చెప్పి విద్యార్థి సంఘాలు చెప్పడం కాదు, దేశవ్యాప్తంగా పిల్లల నుంచి పెద్దల వరకు కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి పద్ధతిలో ఉన్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఎటువంటి విద్యాశాఖ అధికారులు కూడా నోరు పద్ధతిలో ఈరోజు వ్యవహరిస్తుంటే
65 పేపర్ లీకేజ్ అయినప్పటికీ 45,000 స్కూల్స్ కూడా ఈరోజు విలీనం ప్రక్రియతో ఈరోజు మూసిపడినప్పుడు కూడా ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు విద్యార్థులకి నేను ఉన్నత విద్యను అందిస్తాను అని అనేక రకాలుగా మాటలు చెప్తున్నారు, కానీ అధికారంలో రావడానికి ప్రయత్నిస్తారు. కానీ నేను కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం NSA రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు దేశంలో నీట్ పేపర్లు లీక్ జరిగి 10ల సంఖ్యలో విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి యొక్క ఆత్మహత్యలకు కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని చెప్పి NSA తరఫున డిమాండ్ చేస్తూ విద్యాశాఖ మంత్రి పేపర్ లీక్కి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు పార్లమెంట్లో నీట్పై చర్చ జరగాలని చెప్పి ఇండియా బ్లాక్లోని పార్టీలన్నీ డిమాండ్ చేస్తుంటే ప్రధాని మోడీ ఈ యొక్క టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం ఎమర్జెన్సీని గుర్తు చేస్తూ టాపిక్ డైవర్ట్ చేసే డైవర్ట్ పాలిటిక్స్ చేశారు. ఇది మోడీకి వెన్నతో పెట్టిన విద్య. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మోటార్ రంగ కార్మికులకు ఊరితాడుగా మారిన భారత న్యాయ సంహిత 2023 1 మరియు 2 చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆల్ ఇండియా పిలుపు మేరకు విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి కె దుర్గారావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు భారత న్యాయ సంహిత చట్టం 2023 1 and 2 చట్టాన్ని అమలు చేయాలని చూస్తే దేశవ్యాప్తంగా ఆటో మోటార్ రంగ కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు తెలపడంతో పాటు ఎన్నికలు సమీపిస్తుండటంతో తాత్కాలికంగా చట్టాన్ని నిలిపివేశారని, మరలా ఎన్నికల్లో గెలిచి నెల రోజులు కాకముందే ఈరోజు చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదానికి పెట్టడం సిగ్గుచేటని అన్నారు. మోటార్ రంగ కార్మికులు కావాలని ఎవరూ యాక్సిడెంట్లు చేయరని, ఈ చట్టమే గాని అమలు జరిగితే ఆటో మోటార్ రంగ కార్మికుల జీవనోపాధి పూర్తిగా దెబ్బతిని నిరుద్యోగులుగా మారతారని, జీవనోపాధి కోసం మోటార్ రంగ వృత్తిని నమ్ముకొని కుటుంబాలను పోషించుకుంటున్నారని, అటువంటి వారిపై బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం సరైంది కాదని, ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం పునరాలోచించి చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. బీజేపీతో జతకట్టి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారని, కనుక తెలుగుదేశం జనసేన పార్టీల ఎంపీలు ఈ చట్టానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో మాట్లాడాలని, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న పాపాలను ఈ రెండు పార్టీలు భుజాన వేసుకోకుండా ఆటో మోటార్ రంగ కార్మికుల జీవనోపాధికి కాపాడాలని కోరారు. 106(1) and 2 చట్టంలో సంవత్సరాల తరబడి జైలు శిక్షలు, లక్షల రూపాయల జరిమానాలు విధించే విధంగా ఆ చట్టంలో ఉందని, ఇవే కనుక అమలు జరిగితే ఆటో మోటార్ రంగ కుటుంబాలు రోడ్లు పాలు అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ CITU ప్రధాన కార్యదర్శి బి రూబెన్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పశ్చిమ సిటీ CITU అధ్యక్ష కార్యదర్శులు జి వెంకట్రావు, ఈవి నారాయణ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గతంలో భారత న్యాయ సంహిత చట్టం 2023 116(1)(2) చట్టాన్ని ఎన్నికల ముందు ప్రవేశపెట్టింది. మోటార్ రంగ కార్మికులు అనేక రాష్ట్రాల్లో సమ్మెలకి, ఆందోళనకి పిలుపునిచ్చి పెద్ద ఎత్తున మోటార్ కార్మికులందరూ రోడ్డు మీదకి రావడంతో తాత్కాలికంగా ఈ చట్టాన్ని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పని ఆ రోజు ప్రకటించారు. కానీ ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చి బీజేపీ ప్రభుత్వం నెల కాల ఈరోజు జూలై 1వ తారీఖు నాడు పార్లమెంట్లో భారత న్యాయ సంహిత చట్టం 2023 106(1)(2)ని పెట్టి ఆమోదింప చేయాలని చెప్పని చూస్తుంది. అదే చట్టంగానే అమలైతే ఇవాళ మోటార్ రంగ కార్మికులందరూ కూడా జీవనోపాధి పోయి రోడ్ల పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 106(1)(2) చట్టంలో ఉన్నదేంటి? ఆటో మోటార్ కార్మికులు ఏదైనా ప్రమాదం జరిగితే ఒక్కొక్క కార్మికుడికి 10 లక్షల రూపాయల జరిమానా, 7 సంవత్సరాల జైలు శిక్ష అని చెప్పేసి అనేది ఆ చట్టంలో ఉంది. ఎక్కడైనా యాక్సిడెంట్లు అయితే ప్రాణాలను కాపాడు కోసం డ్రైవరు గొప్పకుని ఎక్కడైనా చాటు మాటను వెళ్తాడు. అలా కానీ వెళ్తే డైరెక్ట్గా 7 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా అని చెప్పని అంటున్నారు. ఈ రకంగా ఏదైనా ఒక కార్మికుడికి కానీ ఆ శిక్ష కానీ అమలైతే ఆ కార్మికుడు కుటుంబం రోడ్ల పాలు అవటం తప్ప ఇంకో మార్గం ఉండదు. అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా సరే పునరాలోచించి భారత న్యాయ సంహిత చట్టం 2023 106(1) రద్దు చేయాలని చెప్పని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ పిలుపులో భాగంగా ఈరోజు విజయవాడ నగరంలో ఆటో వర్కర్స్ యూనియన్ తరపున ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం పెన్షన్ను పెంచి 1వ తేదీన అర్హులందరికీ అందజేశామని వెల్లడించిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి. ఏపీకి ప్రత్యేక హోదా కోసం గత 10 ఏళ్ల నుండి డిమాండ్ చేస్తూనే ఉన్నామని వెల్లడించిన అరకు ఎంపీ తనుజారెడ్డి. లడఖ్ వద్ద నది దాటే క్రమంలో మృతి చెందిన 5గురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 మృతదేహాలు గన్నవరం విమానాశ్రయానికి చేరిక. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.